రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి తిరుపతిలో ఒక సభ కూడా నిర్వహించుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి సరే రాజకీయాల్లో ఎవరైనా విమర్శించడం కామన్ అనుకోండి. రెండేళ్ల వెన్నుపోటు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ సోషల్ మీడియా వేదికగా మొత్తానికి ఏదో ఒక క్యాంపెయినింగ్ కూడా నడిపాడు. ఇదే సందర్భంగా కొంతమంది విలేకరులు ఈ డిఎస్సికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. అప్పుడే సందర్భం వచ్చి కొంతమంది విలేకరులు అడిగారు, సార్ కేంద్ర ప్రభుత్వం కూడా రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది కదా, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో తెలుసా? మొహమాటం లేకుండా నేను కేంద్ర ప్రభుత్వ పాలన మీద మాట్లాడదలుచుకోలేదు, దాని మీద నేను మాట్లాడను, దాని మీద నన్ను ఏమి ప్రశ్నలు అడగొద్దు, రాష్ట్ర ప్రభుత్వం మీద మాత్రమే మాట్లాడతానని చెప్పి జగన్ తాతీగా తప్పించుకున్నాడు. వాస్తవానికి ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది అంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కూడా ఇప్పుడు రాష్ట్రంలో భాగస్వామిగా ఉన్నారు. ఒకవేళ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాలేదన్నా, కేంద్ర ప్రాజెక్టులు పూర్తి కాలేదని జగన్మోహన్ రెడ్డి విమర్శించాలన్నా ముందుగా విమర్శించాల్సింది ఎవరినంటే నరేంద్ర మోదీని విమర్శించాలి. అది మీరు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నారు, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఇది చేయట్లేదు అది చేయట్లేదని నరేంద్ర మోదీని కానీ బీజేపీని కానీ విమర్శించాలి. మరి జగన్మోహన్ రెడ్డికి ఆ ధైర్యం ఉందా అంటే లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా చెప్పాడు. షర్మిల ఒక మాట చెప్పింది, అది నిజమే. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దత్తపుత్రుడిగా ఉన్నారు. దాన్ని బీజేపీ అంగీకరించిందా లేదా అనేది పక్కన పెట్టండి. బీజేపీకి అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి సందర్భంలో కూడా బేషరతుగా జగన్మోహన్ రెడ్డి లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు పలు బిల్లులకు మద్దతు ఇచ్చాడు. వాస్తవానికి బీజేపీ మద్దతు అడగట్లా. బీజేపీ అడగకపోయినా ఏదైనా ఒక బిల్లు బీజేపీ ప్రవేశపెడుతుందంటే చాలు ముందు నేను ఉంటానని చెప్పి జగన్ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. చాలామందికి అర్థం కావట్లా, ఇదేంట్రా జగన్మోహన్ రెడ్డిని ఎవడో అడగట్లేదు, సపోర్ట్ అడగట్లేదు, వాళ్ళ సపోర్ట్ ఏదో వాళ్ళకే ఉంది సరిపోద్ది కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏమీ అడగకుండానే అందరికంటే ముందు నేను వస్తానని చెప్పి మద్దతు ఇస్తున్నాడు అని చెప్పి చాలామంది ఎంపీలు అనుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అరెస్టు భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయో, తాజాగా కూడా లిక్కర్ స్కామ్లో ఈడీ ఇన్వాల్వ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ బీజేపీని కానీ నరేంద్ర మోదీని కానీ అమిత్ షా కానీ విమర్శిస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి బ్రతుకు మళ్ళీ జైలు పాలవుతుంది అనే ఒక భయం జగన్మోహన్ రెడ్డిలో చాలా స్పష్టంగా కనపడుతుంది. అందుకని పాపం ఆయన కేంద్ర ప్రభుత్వ పాలన మీద నేనైతే మాట్లాడినని చెప్పాడు. సరే అది పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి డిఎస్సి గురించి కొన్ని మాటలు మాట్లాడాడు. ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే డిఎస్సిలో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి చెప్పడం కోసం ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే సాఫ్ట్ బాల్ అసోసియేషన్కు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే జూడో అసోసియేషన్కు లోకేష్ తోడల్లుడు ఎంపీ భరత్ గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ల ద్వారానే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. వీళ్ళు కావాలని వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారు అని జగన్ విమర్శించాడు. ఇక్కడ ఒకటి చెప్పాలి, ఇప్పుడు భరత్ అయినా కోన రవికుమార్ అయినా నాకో సర్టిఫికేటు నీకో సర్టిఫికేట్ అని ఇవ్వలేరు. సాధారణంగా టోర్నమెంట్ జరగాలి, టోర్నమెంట్లో పార్టిసిపేషన్ చేయాలి, పార్టిసిపేషన్ చేసిన వ్యక్తికి మాత్రమే సర్టిఫికేట్లు వస్తాయి. గెలిస్తే మెరిట్ సర్టిఫికేట్లు వస్తాయి, గెలవకపోతే పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు వస్తాయి. ఒక క్రీడకు ఎన్ని సర్టిఫికేట్లు ఇవ్వాలో అన్ని మాత్రమే ఇవ్వగలరు, అంతేగాని జూడోకు ఒక 50 లేకపోతే సాఫ్ట్ బాల్కు ఒక 50 సర్టిఫికేట్లు ఇవ్వలేరు. అలా ఇవ్వటం కుదరదు. బేసిక్గా గౌరవాధ్యక్షులుగా మాత్రమే వీళ్ళు ఉంటారు తప్ప వీళ్ళు ఈ టోర్నమెంట్ వ్యవహారంలో ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వరు. మహా అయితే టోర్నమెంట్ ప్రారంభం రోజు వీళ్ళని ముఖ్య అతిథిగా పిలుస్తారు, వెళ్ళి కూర్చుని టోర్నమెంట్ని ప్రారంభిస్తారు తప్ప మిగతా వాటిలో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. వాస్తవానికి కొన్ని క్రీడలకు పొలిటీషియన్స్ గౌరవ అధ్యక్షులుగా ఉండటం అనేది ఎప్పటి నుంచో వస్తుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు వైసీపీ హయాంలో ఎవరు లేరనుకుంటున్నారా? వైసీపీ హయాంలో కూడా ఉన్నారు. చూడండి, గతంలో వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డికి బంధువు అయినటువంటి బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి కబడ్డీ అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఉన్నాడు, గౌరవ అధ్యక్షుడిగా. అలాగే జి శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కు ఆయన ఉన్నాడు. విష్ణు అని చెప్పి హ్యాండ్ బాల్కు ఉన్నాడు. చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి రోలర్ స్కేటింగ్కు ఉన్నాడు. కోటా సిద్ధార్థ్ అని చెప్పి ఫుట్బాల్ అసోసియేషన్కు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా వైసీపీ హయాంలో వైసీపీ నాయకులుగా ఉన్నవాళ్ళు. వీళ్ళు కూడా చాలా క్రీడలకు అధ్యక్షులుగానో గౌరవ అధ్యక్షులుగానో ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ కూడా తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారా? వీళ్ళు అధ్యక్షులుగా ఉన్నటువంటి సమయంలో సర్టిఫికేట్లకు కూడా మొన్న డిఎస్సిలో పోస్టులు వచ్చాయి. వీళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ వైవి సుబ్బారెడ్డి ఎవరండి? వైవి సుబ్బారెడ్డి ఎవరు? మరి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కబడ్డీ అసోసియేషన్లో కొన్ని సర్టిఫికేట్లు వచ్చాయి, టోర్నమెంట్లు జరిగి వాళ్ళకి ఇప్పుడు డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చాయి. మరి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తప్పుడు సర్టిఫికేటా? చెప్పాలి. వైవి సుబ్బారెడ్డి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తప్పుడు సర్టిఫికేటా? నిజంగా రాజకీయ కక్ష సాధించాలంటే వీళ్ళందరికీ జాబ్ ఇవ్వకుండా పక్కన పెట్టవచ్చు.
కానీ న్యాయస్థానాలు ఊరుకోవు కదా. గౌరవాధ్యక్షుడిగా ఉండటం అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విధానం. వీళ్ళు ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వరు. ఇప్పుడు దీన్ని అంటే టీడీపీ వాళ్ళు ఉన్నారని చెప్పి, మరి నువ్వు చెప్పింది 2 గేములే టీడీపీ వాళ్ళు ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిన గేముల్లో 5-6 మంది నీ వాళ్ళు ఆ రోజుల్లో గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇచ్చింది తప్పుడు సర్టిఫికేట్లేనా? పోనీ దానికి మొన్న శాప్ వివరణ ఇచ్చింది. సరే, వీళ్ళు గౌరవాధ్యక్షులు ఎప్పుడయ్యారు? కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత, అంటే 2024-25. సో ఈ 2024-25లో జూడోకి సంబంధించి నాకు తెలిసి సాఫ్ట్ బాల్కు మొత్తానికి ఒక పోస్ట్ వచ్చింది. ఇక్కడ శాప్ ఒక వివరణ ఇచ్చింది చూడండి. మెగా డిఎస్సి క్రీడా కోటాలో మొత్తంగా 382 పోస్టులు భర్తీ చేస్తే 2024 అంటే 2025లో జారీ చేసిన సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వ్యక్తులు 9 మంది. ఆ 9 మంది వేరు వేరు గేమ్స్కి సంబంధించిన వాళ్ళు. ఈ గేమ్స్కి సంబంధించిన వాళ్ళు కాదు. జగన్ చెప్పినటువంటి జూడో కానీ సాఫ్ట్ బాల్కి కానీ సంబంధించిన వాళ్ళు కాదు. గత 30 సంవత్సరాల సర్టిఫికేట్లు తీసుకున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో స్పష్టం కూడా ఇచ్చారు. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ 2025-26లో ఒక్క సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. అలాగే జూడో అసోసియేషన్లో 2025లో సర్టిఫికేట్ పొందిన వ్యక్తికి ఒక వ్యక్తికి మాత్రమే ఉద్యోగం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేసింది కోన రవికుమార్ మీద అలాగే భరత్ మీద. వీళ్ళిద్దరూ అధ్యక్షులు అయిన తరువాత వచ్చినటువంటి సర్టిఫికెట్ల ద్వారా ఆ గేమ్లో ఉద్యోగాలు పొందిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా విమర్శలు చేశాడు నాకు అర్థం కాల. అసలు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ నుంచి ఒక్కళ్ళకు కూడా సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు వాళ్ళెవరూ ఉద్యోగానికి రాలేదు. మొన్న డిఎస్సిలో వాళ్ళకి రాలేదు 2025-26లో, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. జూడోకి సంబంధించి మాత్రం ఒకే ఒక వ్యక్తి 2025 సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగం పొందాడు. అంటే వీళ్ళిద్దరూ గౌరవాధ్యక్షులు అయిన తర్వాత ఆ సర్టిఫికేట్లు ఉపయోగించి ఉద్యోగాలు పొందిన వ్యక్తి ఒకే ఒక్కడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా విమర్శిస్తాడు నాకు అర్థం కాల. ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు పొందింది ఎవరో తెలుసా? వైసీపీ హయాంలో గౌరవాధ్యక్షులుగా ఉన్నారు కదా. ఇందా మనం చెప్పుకున్నాం కొన్ని క్రీడలు. ఆ క్రీడలకు చెందిన వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు పొందారు. మరి జగన్ ఇప్పుడు ఓపెన్ చర్చకు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చర్చకు సిద్ధమా? కోన రవికుమార్ మీద అలాగే భరత్ మీద ఎలిగేషన్ చేశారు. దీనికి శాప్ నేను కాదు చెప్పింది, శాప్ అధికారులు ఆధారాలు ఇచ్చారు, బయట పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 క్రీడల మీద ఆరోపణలు చేశారు. అందులో ఒక క్రీడకు సంబంధించి సాఫ్ట్ బాల్కి సంబంధించి అసలు ఈ డిఎస్సిలో 2025-26 సర్టిఫికేట్ల మీద ఎవరు ఉద్యోగం పొందలేదు, పక్కన పెట్టేయండి. జూడోకు సంబంధించి ఒకే ఒక వ్యక్తి 2025 సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగం పొందాడు. అంటే మొత్తం 382 పోస్టులు ఫిల్ చేస్తే ఈయన చేసిన ఆరోపణల నేపథ్యంలో సర్టిఫికేట్ ఎంతమందికి వచ్చిందయ్యా అంటే ఒకళ్ళకే. అది కూడా జూడోకేమి భరత్ కావాలని సర్టిఫికేట్ ఇవ్వడం ఒక వ్యక్తికి. సో వాస్తవానికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన టోర్నమెంట్లో ఆయన సర్టిఫికేట్ వచ్చి ఉండొచ్చు, దాంతో ఉద్యోగం పొంది ఉండొచ్చు. అసలు మొత్తంగా 2024-25 సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళే 9 మంది. కానీ మిగతా వాళ్ళు వేరే గేములకు చెందిన వ్యక్తులు. అందులో ఏమీ టీడీపీ నాయకుల ప్రమేయం లేదు, టీడీపీ నాయకులు ఏమి వాటికి అధ్యక్షులుగా లేడు. అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా వాటి గురించి మాట్లాడాల. గత 30 సంవత్సరాలు వెనక్కి తీసుకున్నారు. డిఎస్సిలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గత 30 సంవత్సరాలలో ఆ వ్యక్తి ఎప్పుడు ఆడినా సరే ఆ సర్టిఫికేట్ను పరిగణలోకి తీసుకోవాలి. గతంలో ఏంటంటే ఇది ఉండేది, లాస్ట్ 5 ఇయర్స్, లాస్ట్ 7 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్ అని చెప్పి ఒక క్రైటీరియా ఉండేది. అంతకంటే ముందు సర్టిఫికేట్లు ఉంటే తీసుకోరు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడు ఆడినా క్రీడాకారుడే. ఆ వ్యక్తికి ఎప్పుడైనా సరే క్రీడా కోటాను ఉపయోగించుకునే అర్హత ఉంటుంది. కాబట్టి లాస్ట్ 30 ఇయర్స్లో ఎప్పుడు క్రీడా సర్టిఫికేట్ ఉన్నా సరే తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంటే ఆ ప్రకారం తీసుకున్నారు. మరి జగన్ విమర్శించినటువంటి కోన రవికుమార్ కావచ్చు, భరత్ కావచ్చు, వాళ్ళు గౌరవాధ్యక్షులు అయిన తర్వాత ఉద్యోగాలు పొందిన వాళ్ళు లేరే, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడే. మరి జగన్ చేసిన విమర్శలు ఎవరి గురించి చేసినట్టు నాకు అర్థం కాలేదు. అంటే మనకి ఎదురుగుండా సాక్షి మైకు ఒక స్క్రిప్ట్ రైటర్ ఉంటే చాలు, కనీసం అందులో ఫ్యాక్ట్ చెక్ ఏంటి. మనం ఇప్పుడు వీళ్ళిద్దరిని విమర్శిస్తున్నాం. మన హయాంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం ఎవరి చేతిలో ఉందండి? 2019 నుంచి 24 వరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం విజయసాయి రెడ్డి అల్లుడు బంధువు అయినటువంటి శరత్ చంద్రారెడ్డి చేతిలో లేదా? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తాన్ని ఏలింది ఎవరు? మరి ఎందుకని నువ్వు వాళ్ళ పేర్లు చెప్పవు? అలాగే కబడ్డీ అసోసియేషన్కు వైవి సుబ్బారెడ్డి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు, దాన్ని ఎందుకు చెప్పవు? చంద్రశేఖర్ రెడ్డి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాడు ఒక గేమ్కి, దాన్ని ఎందుకు చెప్పవు? వీళ్ళందరూ వైసీపీ నాయకులు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ విమర్శలు చేయటం కోసం వీళ్ళిద్దరు పేర్లు చెప్పాడు తప్ప వీళ్ళ హయాంలో కూడా గౌరవ అధ్యక్షులుగా ఉన్నారన్న సంగతి మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఏదైనా మనం ఒక విమర్శ చేయాలంటే మనం ఇప్పుడు విమర్శిస్తున్నామంటే మన హయాంలో ఏం చేసాం,
అరే జగన్మోహన్ రెడ్డి హయాంలో మొన్న శాప్ అధికారులు చెప్తుంటే నివ్వెరపోయే పరిస్థితి. సరే జగన్ ఇంత విమర్శలు చేస్తున్నాడు కదా, సచివాలయ ఉద్యోగాల్లో కూడా స్పోర్ట్స్ కోటా ఇచ్చారు కదా, ఏ క్రైటీరియా అమలు చేశారో చూద్దామని చెప్పి వెళితే శాప్లో కుట్లు కుట్లుగా పడి ఉన్నాయంట మొత్తం ఫైల్స్ అన్నీ కూడా. అసలు ఏ ఫైల్ దేందో కూడా తెలియట్లా. అంటే ఒక పద్ధతి పాడు ఏమీ లేదు. సరే అతి కష్టం మీద పాపం అధికారులందరూ కూర్చుని సెర్చ్ చేసి ఒక 3 జిల్లాలకు చెందినటువంటి క్రీడాకారుల లిస్టు తీస్తే వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిందంట. ఎవరికి వచ్చిందో తెలుసా? స్కూల్లో ఆటల పోటీని నిర్వహించి సర్టిఫికేట్ ఇస్తారు చూసారా, వాళ్ళకి కూడా మన సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చారు. అంతర్ కళాశాలల పోటీలు అంటే స్కూళ్ళకి మధ్య కాలేజీలకి మధ్య పోటీలు జరుగుతాయి. మన భాషలో జోనల్స్ అంటాం మనం. ఆ జోనల్స్లో సర్టిఫికేట్లు కూడా ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు. రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి కాదు, గ్రామ స్థాయి మండల స్థాయి సర్టిఫికేట్లకు కూడా వైసీపీ ఉద్యోగాలు ఇచ్చింది. ఆ విషయం శాప్ అధికారులు బయట పెట్టారు. నివ్వెరపోయారు వాళ్ళే. ఏం జరిగిందో తెలిసి నివ్వెరపోయారు వాళ్ళే. అసలు ఈ హారిజంటల్ విధానం జీవో నెంబర్ 77 ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి. 2023లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి దొంగ తెలివి చూడండి. డిఎస్సిని 6100 పోస్టులతో డిఎస్సి తీస్తే అడ్డుకున్నారని చెప్పాడు కదా. ఎవరు అడ్డుకున్నారు దాన్ని? అభ్యర్థులు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు? ఆల్రెడీ 2023లో హారిజంటల్ విధానం 77 జీవో ఇచ్చి 2024లో తీసినటువంటి ఈ నోటిఫికేషన్లో మాత్రం వర్టికల్ విధానంలో పోస్టులు ఫిల్ చేస్తామంటే అభ్యర్థులు అడ్డుకున్నారు. అదేంటి హారిజంటల్ విధానం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్తే మీరు వర్టికల్ విధానంలో పోస్టులు 6100 పోస్టులు ఫిల్ చేస్తానంటున్నారు. అలా కుదరదు, హారిజంటల్ విధానంలో ఫిల్ చేయాలని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్ళారు. అది ఒక రీజన్ అయితే దాదాపుగా 2800 పోస్టులు ఎస్జిటి పోస్టులు ఆ 6000 పోస్టుల్లో ఉన్నాయి. అయితే గత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎస్జిటి రాయాలి, బీఈడి చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు రాయాలి తప్ప ఎస్జిటి పోస్టులకు రాయకూడదు. ఇది సుప్రీంకోర్టు గతంలో తీర్పు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ 6100 పోస్టుల్లో ఉన్నటువంటి 2800 ఎస్జిటి పోస్టులకు బీఈడి చేసిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని ఎస్జిటి వాళ్ళు అడ్డుకున్నారు. అదేంటి ఆ ఎస్జిటి సుప్రీంకోర్టు ఏమో ఎస్జిటి పోస్టులు కేవలం డిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే రాయాలని చెప్తే మీరు మళ్ళీ పై క్వాలిఫికేషన్ ఉన్నవాడిని తీసుకొచ్చి రాసుకోవచ్చు అని ఎలా చెప్తారు? బీఈడి వాళ్ళు రాయడం కుదరదని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు స్టే ఇచ్చింది. ఇది కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పాలా? 6100 పోస్టులను ఎవరిని అడ్డుకున్నారు? ప్రభుత్వం అడ్డుకుందా? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు అడ్డుకున్నారా? లేదా పవన్ కళ్యాణ్ అడ్డుకున్నాడు? ఎవరు అడ్డుకున్నారు? సుప్రీంకోర్టు అడ్డుకుంది. ఎవరు వెళ్ళారు సుప్రీంకోర్టుకి? అభ్యర్థులు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? నువ్వు హారిజంటల్ రిజర్వేషన్ విధానంలో మాట తప్పావు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం డిఎడ్ పోస్టులు ఎస్జిటి పోస్టులకు బీఈడి వాళ్ళను అనుమతించావు కాబట్టి దానికి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళారు కోర్టుకి. అది నువ్వు ఎందుకు చెప్పవు జగన్మోహన్ రెడ్డి? అంటే ఎవరికి జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు నేను మీడియా ముందు మాట్లాడితే పాపం అందరూ గొర్రెల్లాగా వింటారు అనుకుంటారు. నీకు తెలిసిన సబ్జెక్టు పెసరంతా, నీకు తెలిసి మొత్తం గుమ్మడికాయ అంత ఉంటే నీకు తెలిసింది అందులో పెసరబద్దంతా. దాన్ని పట్టుకుని నువ్వు లాగుతావు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి పాపం ఈ సబ్జెక్ట్ తెలీదు. అదే తెలిస్తే ఉపాధ్యాయులు విలువేంటో తెలిస్తే ఉపాధ్యాయుల మీద నీకు ఎంత ప్రేమ ఉంటే ఎందుకయ్యా నువ్వు ఎన్నికలకు 3 నెలల ముందు నోటిఫికేషన్ తీసి డ్రామాలు ఆడటం మొదలుపెట్టావు? నువ్వు మెగా డిఎస్సి తీస్తామని చెప్పి నువ్వు మేనిఫెస్టోలో చెప్పావా లేదా? 2.5 లక్షల ఏపీపీఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తానని నువ్వు చెప్పావా లేదా? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసావు ఏపీపీఎస్సి ద్వారా? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జగన్ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశాడు? జరపక ఒక్క గ్రూప్ 1 మాత్రం మెయిన్స్ నిర్వహిస్తే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కోర్టుల్లో వివాదాలు ఎదుర్కొనే పరిస్థితి. గ్రూప్ 1 పేపర్లనేమో ఇంట్లో పని మనుషుల చేత, వంట వాళ్ళ చేత, కారు డ్రైవర్ల చేత ఆ హాయిలాండ్ తీసుకెళ్లి పేపర్లు దిద్దిచ్చారని చెప్పి ఆరోపణలు వస్తే హైకోర్టు దాన్ని సుమోటోగా తీసుకుని ఈరోజు దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీని వేసింది. నడుస్తుంది ఎంక్వైరీ ఆల్రెడీ. ఈ 40 మంది ఎవరైతే గ్రూప్ 1 ఉద్యోగాలు పొందారో వాళ్ళందరిని అప్రాధాన్యత పోస్టులకు బదిలీ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది.